పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం బస్ డిపోలో ఉస్కెబావి బీరంగూడ ప్రధాన రహదారి విస్తరణ పనులకు బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనులను నిలిపివేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఉన్న రామచంద్రాపురం ఉస్కెబావి బీరంగూడ రహదారిని విస్తరించేందుకు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. కాలువ పక్కన సాగుతున్న ఈ పనులకు బీహెచ్ఈఎల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వాహనాలు, కాలనీవాసులు ఈ మార్గాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ పనులను నిరాటంకంగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకబాయి ఆర్సీపురం నుండి ఇసుకబాయి వరకు రోడ్డు, అది మేము చిన్నకున్నప్పటి నుంచి మాకే తెలియదు, అప్పటి నుంచి రోడ్డు ఉంది. కానీ ఈరోజు ఆ రోడ్డుని అడ్డుకోవడం మాత్రం అది ఎవరు అడ్డుకుంటారు? బిహెచ్ఎల్ వాళ్ళు వేయనివ్వట్లేదు. అది ఎందుకు వేయనివ్వట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. కానీ మాకు అదే దారి, మా ఇసుకబాయి ఫస్ట్ ఇసుకబాయికే ఉండేది. ఇసుకబాయికి సంబంధించి దానికి మా పొలాలకు దానికి ప్రాబ్లం ఉంటే ఇప్పుడు డ్రైనేజ్ గిట్ట ఓపెన్ చేసినప్పుడు గిట్ట మాకు ప్రాబ్లం ఉందంటే మా ఇసుకబాయికి ఫ్రీగా మాంజరా వాటర్ గిట్ట ఇచ్చినప్పుడు అసలుంటిది ఈరోజు మాకు ఇసుకబాయి కాదు, మా కాలనీలు చుట్టుపక్కల కాలనీలు ఒక 50 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలు అందరూ ఇక్కడ నుంచే వస్తారు, ఇక్కడ నుంచే పోతారు. కానీ దానికి సంబంధం లేకుండా ఈరోజు ఈ రోడ్ వేయకపోవడం మాత్రం అది మంచిది కాదు. అది ఎందుకు ఆపుతారో ఎందుకు చేస్తారో తెలియదు. ప్రతి ఒక్క ప్రతినిధులు అందరూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఎందుకు ఆపుతారు? కానీ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఉస్కాబాయి గ్రామం సంబంధించిన రోడ్డు, వేల మంది ఇక్కడ ప్రయాణికులు ప్రయాణించే రోడ్డు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 50 కాలనీలు మరియు బిహెచ్ఎల్కి సంబంధించిన కాలనీలు కూడా ఇక్కడ మెట్రో కాలనీ అని చెప్పిస్తుంది. అదే రకంగా ఇవాళ ఈ రోడ్ని మళ్ళా పాత రోడ్ని కొత్త రోడ్డు జిహెచ్ఎంసీ నుంచి శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు కొత్తగా రోడ్ వేస్తుంటే బిహెచ్ఎల్ యజమాని అడ్డుకోవడం చాలా దురదృష్టం. ఇది చాలా తప్పు అని వాళ్ళు గతంలో ఇసుకబాయి గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి బిహెచ్ఎల్ ఈరోజు అదే బిహెచ్ఎల్ వచ్చి ఇలా దారిని అడ్డం పడడం చాలా బాధాకరమైన విషయం. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మైపాల్ అన్న గారు కూడా మాట్లాడడం జరిగింది. 3-4 సార్లు వాళ్ళను ఈ విషయం మీద చర్చిద్దామంటే వాళ్ళు ఇంతవరకు సంప్రదించలేరు. అదేవిధంగా అవసరం అనుకుంటే నేను వస్తా మాట్లాడదామంటే కూడా వాళ్ళు ఎటువంటి సమాధానం లేదు. అదే రకంగా ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళ బిహెచ్ఎల్ సంబంధించిన పోలీసు వాళ్ళను పెట్టి అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. అదే బిహెచ్ఎల్కి సంబంధించిన అవుట్లెట్ డ్రైనేజ్ లైన్ కూడా ఇక్కడనే అవుట్లెట్ ఉంది. వాళ్ళ డ్రైనేజ్ అవుట్లెట్ వస్తేనే అది లెక్కలేదు. కానీ వీళ్ళు రోడ్డు వెడల్పు చేస్తుంటే వాళ్ళు ఈ రోడ్డుని అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అందరూ ఆశిస్తున్నారు.